హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని శాశ్వతంగా తగ్గించే ఇంట్లోనే మనం తయారు చేసుకునే కొన్ని మాత్రల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చాలా మంది కూడా మెడికల్ షాప్లకు వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఏదైనా కోర్స్ వాడడం కానీ ఇబ్బందిగా ఉంది, అంత ఖర్చు పెట్టుకోలేము, సులభంగానే మేము ఇంట్లో చేసుకుంటాము అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీనికి కావాల్సిందల్లా అత్తిపత్తి గింజలు. అత్తిపత్తి గింజలు అనగానే అత్తిపత్తి చెట్లు దొరకడే కష్టం సార్, దీని గింజలు ఎలా దొరుకుతాయని కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇవి మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, లేదంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు. అత్తిపత్తి గింజల చూర్ణము, చింతగింజలు ఆల్రెడీ మనకు అందుబాటులోనే ఉంటాయి. చింతగింజల చూర్ణం ఈజీగా దొరుకుతుంది. నీరుగొబ్బి గింజల చూర్ణం, నీరుగొబ్బి గింజలు కూడా మనకు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోనే ఉన్నాయి. ఈ 3 గింజల్ని తీసుకొని వచ్చి మెత్తగా, అంటే వీటిని దంచి ఆల్రెడీ పొడి చేసుకుంటే నో ప్రాబ్లం, లేకపోతే గ్రైండ్ చేసుకొని 3 కలిపి మంచిగా మిక్స్ చేసుకొని దానికి సరిపడినంత కొద్దిగా తేనె, ముద్దలాగా అవ్వడానికి కావాల్సినటువంటి తేనెను వేయండి. తేనెను వేసి దీన్ని బఠానీ గింజ టైప్లో మాత్రలా చేసి ఆరబెట్టుకోండి. అంతే, అవే మీకు కావాల్సినటువంటి మాత్రలు. ఈ మాత్రల్ని ఎలా తీసుకోవాలంటే ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు, అన్నం తిన్న తర్వాత పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు తీసుకుంటున్నట్లే కేవలము 30 నుంచి 45 రోజుల్లోనే శీఘ్రస్ఖలన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. సార్ ఇవన్నీ మేమేడే చేస్తాం సార్, మాకేడ దొరుకుతాయి సార్ అని అంటే, ఇవి అందుబాటులో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తుందని చెప్తున్నాను. అంతే తప్పించి అందరినీ వాడమని కాదు. ఎందుకంటే శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించడానికి ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు నేను చెప్పాను. అవి అన్ని అందరికీ అందుబాటులో ఉండవు, బట్ అందుబాటులో ఉన్న వాళ్ళు వీటిని ఉపయోగించుకుంటారు. కాకపోతే కొంచెం ప్రయత్నం చేస్తే వీటిని మీరు కూడా పొందవచ్చు. ఆన్లైన్లో ఇప్పుడు అన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ నీరుగొబ్బి గింజలు కానివ్వండి, లేదంటే ఈ చింతగింజల పొడి కానివ్వండి, మిగతా ఏదైనా సరే అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అత్తిపత్తి గింజల చూడడం కూడా అందుబాటులో దొరుకుతుంది. ఓకే, సో వీటిని తెచ్చుకొని రెగ్యులర్గా మాత్రలా చేసుకొని ఎండిన తర్వాత ఒక సీసాలో భద్రపరచుకొని ఆయుర్వేదిక్ మాత్రలాగా రెగ్యులర్గా తీసుకోండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కనీసము 10 నుంచి 15 నిమిషాల పాటు సమయం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నాను అని అంటే, మేము ఉపయోగించినటువంటి చూర్ణాలలో కూడా వీటిని కలుపుతాము. ఖచ్చితంగా అత్తిపత్తి గింజల చూర్ణాన్ని, అదేవిధంగా నీరుగొబ్బి గింజల చూర్ణాన్ని, చింతగింజల చూర్ణం అయితే మేము వాడడం లేదు ఎక్కువగా, అది ఎందుకంటే ఈజీగా పురుగు వచ్చే అవకాశం ఉంటుందని అది వాడడం లేదు. ఈ రెండింటిని మాత్రం తప్పకుండా మేము ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే వారికి ఇస్తాము. ఎంతో మంది ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తున్నారని తెలుసు కాబట్టి నేను ఈ చూర్ణాన్ని మీరు ఇంట్లో తయారు చేసుకున్నాను. యాక్చువల్గా ఇలాంటి అన్ని కూడా ఎవరు లీక్ చేయరు బయటికి, బట్ చాలా మంది ఇంట్లో మేము చేసుకోవడానికి అంటే అంత అమౌంట్ మేము పెట్టుకోలేము కదా, ఇంట్లోనే ఏదైనా సులభంగా చేసుకుని చెప్పమని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, అంతేకాకుండా ఇది వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, పులుపు పదార్థాలు కానివ్వండి నిషేధం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్ లో మీరు తినాలి అనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, ఎప్పుడైనా తినాలనుకుంటే మటన్ తినొచ్చు, ఏం కాదు. మిగతా ఏది ముట్టద్దు. మళ్ళీ సార్ పంది కూర తినొచ్చా, సార్ అడవి కూర తినొచ్చా, మేక కూర తినొచ్చా, ఇవన్నీ వద్దు. ఇంకా మటన్ తినొచ్చు, ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు, బయట ఇంకా ఏ ఫుడ్ తినకుండా మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్ఖలన సమస్య పక్కా 100% క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్కి కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నా ఆయుర్వేదం ఛానల్ మీకు అందిస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.